హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం గత వీడియోలోని గంగా నది గురించి, అలాగే గంగా నది ఉపనదుల గురించి, కొన్ని నదుల గురించి, అలాగే ప్రాజెక్టుల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే దాని కంటిన్యూస్గా గంగా నది ఉపనదుల గురించి మనం చూద్దాం. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు కోసి నది గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. ఇది 3 నదుల కలయిక. ఈ కోసి నది 3 నదుల కలయిక. ఒకటి సన్ కోసి, తామర కోసి, 3 అరుణ్ కోసి. ఈ 3 నదుల కలయిక వల్ల ఏర్పడిన నది కోసి నది. పై 3 నదులు కూడా నేపాల్, టిబెట్, సిక్కిం సరిహద్దుల్లో జన్మించి భారత్లోకి, బీహార్ రాష్ట్రంలోకి ఒకే కోసి నదిగా ప్రవేశించి గంగా నదితో కలుస్తుంది. ఎక్కడండి? నేపాల్, టిబెట్, సిక్కిం సరిహద్దుల్లో జన్మించి అలాగే భారత్లోకి, బీహార్ రాష్ట్రంలోకి ఒకే కోసి నదిగా ప్రవేశించి గంగా నదితో కలవడం జరుగుతుంది. అయితే కోసి నదిని బీహార్ దుఃఖదాయిని అని పిలుస్తారు. ఏంటండి? కోసి నదిని బీహార్ దుఃఖదాయిని అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ కోసి ప్రాజెక్టు భారత్, నేపాల్ దేశాల మధ్యలో ఉన్న ఒక అంతర్జాతీయ ఉమ్మడి ప్రాజెక్టుగా మనం చెప్పుకుంటున్నాం. ఇది బీహార్ అలాగే నేపాల్కి కూడా అంతర్జాతీయ ఉమ్మడి ప్రాజెక్టుగా ఉండడం జరిగింది. అలాగే తర్వాత చూసినట్లయితే యమునా నది. ఈ యమునా నది భారత్లోని అతి పొడవైన ఉపనది. భారత్లోని అతి పొడవైన ఉపనది ఏంటయ్యా అంటే యమునా నది. ఎంత? 1376 కిలోమీటర్లు. అయితే ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునోత్రి శిఖరం వద్ద జన్మించి హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల సరిహద్దుగా ప్రవహిస్తూ ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ వద్ద త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తూ గంగా నదితో కలుస్తుంది. ఎక్కడండి? ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునోత్రి శిఖరం వద్ద జన్మిస్తుంది. అలాగే అక్కడ నుండి హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల సరిహద్దులో ప్రవహిస్తూ అలాగే ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ వద్ద త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తూ గంగా నదితో కలవడం జరుగుతుంది. అయితే ఈ యమునా నదికి ఉపనదులు 1 చంబల్, 2 బేట్వా, 3 కేన్. ఈ 3 నదులు కూడా యమునా నదికి ఉపనదులు. అయితే యమునా నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాలు 1 ఢిల్లీ, 2 ఆగ్రా, 3 వచ్చి అలహాబాద్. ఈ 3 నదులు కూడా యమునా నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే యమునానగర్ యమునా నది ఒడ్డున ఉంది. అలాగే యమునానగర్ యమునా నది ఒడ్డున ఉండడం చూస్తున్నాం. అయితే తర్వాత చంబల్ నది. ఈ చంబల్ నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాల్వా పీఠభూమిలోని మౌ అనే ప్రాంతంలో జన్మించి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి యమునా నదితో కలుస్తుంది. ఎక్కడండి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాల్వా పీఠభూమిలోని మౌ అనే ప్రాంతంలో జన్మించి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి యమునా నదితో కలవడం జరుగుతుంది. అయితే చంబల్ నదికి ఉపనదులు 1 బనాస్, 2 సిప్రా నది. అయితే ఈ చంబల్ నదిపై ప్రాజెక్టులు 1 రాజస్థాన్లో రాణా ప్రతాప్ సాగర్, అలాగే జవహర్ సాగర్ ప్రాజెక్ట్ కూడా ఈ రాజస్థాన్లో మనం చూస్తున్నాం. అలాగే మధ్యప్రదేశ్లో గాంధీ సాగర్ ప్రాజెక్టు కూడా ఉండడం జరిగింది. అయితే ఈ చంబల్ నదిపై రాజస్థాన్లో 2 ప్రాజెక్టులు, అలాగే మధ్యప్రదేశ్లో 1 ప్రాజెక్టు మనం చూస్తున్నాం. అయితే తర్వాత చూసినట్లయితే
కందర భూములు. ఈ కందర భూములు అంటే ఏంటో చూద్దాం. అధికంగా కోతకు గురైన భూములను కందర భూములు అంటారు. ఏంటండి? ఎక్కువగా కోతకు గురైన భూములను కందర భూములు అంటారు. అయితే కందర భూములు ఏర్పరిచే నదులు ఏంటంటే చంబల్, అలాగే బనాస్. ఈ చంబల్ నది, అలాగే చంబల్ నదికి ఉపనది అయిన బనాస్ నది కూడా కందర్ భూములు ఏర్పరిచే నదులుగా చెప్పుకుంటున్నాం. అయితే తర్వాత చూసినట్లయితే బేట్వా నది, దీన్నే నేత్రావతిగా పిలవడం జరుగుతుంది. అయితే ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కైమూర్ కొండల్లో జన్మించి ఉత్తరప్రదేశ్లో యమునా నదితో కలుస్తుంది. ఎక్కడండి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కైమూర్ కొండల్లో జన్మిస్తుంది. అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యమునా నదితో కలుస్తుంది. అలాగే బేట్వా నదిపై మాతా తిర్లా ప్రాజెక్టు కలదు. ఏంటండి? ఈ మాతా తిర్లా ప్రాజెక్టు ఎక్కడుంది అంటే బేట్వా నదిపై నిర్మించడం జరిగింది. అయితే ఇది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్. మధ్యప్రదేశ్కు ఉత్తరప్రదేశ్కు మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్ ఏందయ్యా అంటే మాతా తిర్లా. ఇది ఎక్కడుందయ్యా అంటే బేట్వా నదిపై నిర్మించడం జరిగింది. అయితే తర్వాత చూసినట్లయితే కేన్ నది, దీన్ని కర్ణావతి అని కూడా పిలుస్తారు. అయితే ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కైమూర్లో జన్మించి ఉత్తరప్రదేశ్లో యమునా నదితో కలుస్తుంది. ఎక్కడండి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కైమూర్లో జన్మించి ఉత్తరప్రదేశ్లో యమునా నదితో కలుస్తుంది. అదేవిధంగా ఇది పన్నా నేషనల్ పార్క్ గుండా ప్రవహిస్తుంది. ఏంటండి? పన్నా నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నది ఏందయ్యా అంటే కేన్ నది. అలాగే తర్వాత సోన్ నది. ఒకే ఉన్నత భూముల్లో జన్మించి వ్యతిరేక దిశలో ప్రవహించే నదులు రెండు. ఒకటి నర్మదా, రెండు సోన్ నది. ఈ రెండు కూడా ఒకే ఉన్నత భూముల్లో జన్మిస్తాయి. అలాగే వ్యతిరేక దిశలో ప్రవహించే నదులు నర్మదా నది, అలాగే సోన్ నది. అలాగే ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి గంగా నదిని కుడివైపు కలిసే ఉపనదిలో పొడవైన నది సోన్ నది. ఏంటండి? ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి గంగా నదిని కుడివైపున కలిసే ఉపనదిలో పొడవైన నది సోన్ నది. అలాగే ఈ సోన్ నది ఉపనది అయిన రిహాడ్ నది. సోన్ నదికి ఉపనది ఏంటి? రిహాడ్ నది. అలాగే సోన్ నదిపై మధ్యప్రదేశ్లో బినాసాగర్ కలదు. సోన్ నదిపై మధ్యప్రదేశ్లో బినాసాగర్ ప్రాజెక్టు కూడా కలదు. అయితే రిహాడ్ నదిపై ఉత్తరప్రదేశ్లో రిహాడ్ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. అయితే అలాగే రిహాడ్ ప్రాజెక్టుకు మూలంగా భారత్లోని అతిపెద్ద కృత్రిమ సరస్సు ఏంటయ్యా అంటే గోవింద వల్లభ పంత్ సాగర్. ఏంటండి? గోవింద వల్లభ పంత్ సాగర్. అలాగే తర్వాత చూసినట్లయితే దామోదర్ నది. అయితే ఈ దామోదర్ నది జార్ఖండ్ రాష్ట్రంలోని చోటా నాగపూర్ పీఠభూముల్లో జన్మించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాకు 48 కిలోమీటర్ల దూరంలో హుగ్లీ నదిలో కలుస్తుంది. ఎక్కడండి? జార్ఖండ్ రాష్ట్రంలో చోటా నాగపూర్ పీఠభూమిలో జన్మిస్తుంది. అలాగే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాకు 48 కిలోమీటర్ల దూరంలో హుగ్లీ నదిలో కలుస్తుంది. అయితే దామోదర్ నది బెంగాల్ దుఃఖదాయిని అని అంటారు. ఈ దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయినిగా పిలవడం జరుగుతుంది. అయితే దీనికి ఈ దామోదర్ నదికి ఉపనదులు ఒకటి కోనార్, రెండు బార్కార్,
మూడు జామునియా. ఈ మూడు నదులు కూడా దామోదర్ నదికి ఉపనదులు. అయితే దామోదర్ నదిపై పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పంచట్ ప్రాజెక్టు కలదు. ఎక్కడండి? దామోదర్ నదిపై పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పంచట్ ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. అయితే కోనార్ నదిపై జార్ఖండ్లో కోనార్ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. అలాగే తర్వాత చూసినట్లయితే బార్కార్ నదిపై కూడా జార్ఖండ్ రాష్ట్రంలో తెలియా ప్రాజెక్ట్ అలాగే మైతాన్ ప్రాజెక్టులు కూడా నిర్మించారు. ఎక్కడండి? బార్కార్ నదిపై జార్ఖండ్లో 2 ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. ఒకటి తెలియా ప్రాజెక్ట్, 2 మైతాన్ ప్రాజెక్ట్. అలాగే బ్రాహ్మణి నది. ఈ బ్రాహ్మణి నది 2 నదులు కలయిక వల్ల ఏర్పడుతుంది. ఒకటి సాంకా నది, అలాగే సౌత్ కోయల్ నది. ఈ సాంకా నది ఛత్తీస్గఢ్లో, ఇది సౌత్ కోయల్ నది జార్ఖండ్ రాష్ట్రంలో. అయితే పై 2 నదులు ఒడిశా రాష్ట్రంలోకి ఒకే బ్రాహ్మణి నదిగా ప్రవేశించి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఎక్కడండి? ఒడిశా రాష్ట్రంలోని ఒకే బ్రాహ్మణి నదిగా ప్రవేశించి బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. అలాగే బ్రాహ్మణి నదిని ఒడిశా దుఃఖదాయిని అంటారు. ఈ బ్రాహ్మణి నదిని ఒడిశా దుఃఖదాయిని అంటారు. అయితే ఈ బ్రాహ్మణి నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం రూర్కెలా. ఈ రూర్కెలా ఎక్కడుంది అంటే ఒడిశా రాష్ట్రంలోని బ్రాహ్మణి నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణంగా చెప్పుకుంటున్నాం. అయితే ఒడిశా రాష్ట్రంలో మహానది తర్వాత అతిపెద్ద నది బ్రాహ్మణి నది. ఒడిశా రాష్ట్రంలో అతిపెద్ద నది మహానది అయితే దాని తర్వాత అతిపెద్ద నది బ్రాహ్మణి నది. అయితే తర్వాత చూసినట్లయితే సువర్ణరేఖ నది. తర్వాత ఏంటండి? సువర్ణరేఖ నది. ఈ సువర్ణరేఖ నది జార్ఖండ్ రాష్ట్రంలోని చోటా నాగపూర్ పీఠభూమి వద్ద జన్మించి వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎక్కడండి? జార్ఖండ్ రాష్ట్రంలోని చోటా నాగపూర్ పీఠభూమి వద్ద జన్మిస్తుంది. అలాగే పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. అలాగే ఈ సువర్ణరేఖ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం జంషెడ్పూర్. ఎక్కడుందండి? జార్ఖండ్ రాష్ట్రంలో ఈ జంషెడ్పూర్ అనే ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఒకే ఉన్నత భూముల్లో జన్మించి సమాంతరంగా ప్రవహించే నదులు ఒకటి దామోదర్ నది, 2 సువర్ణరేఖ నది. ఒకే ఉన్నత భూముల్లో జన్మించి సమాంతరంగా ప్రవహించే నదులు దామోదర్ నది, అలాగే సువర్ణరేఖ నది. అలాగే పరివాహక ప్రాంతం ఆధారంగా నదుల వర్గీకరణ. ఒకటి ప్రధాన నదులు 20,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ ఆయకట్టు ప్రాంతం గల నదులు. ఈ ప్రధాన నదులు ఎన్నండి? 14. అలాగే ప్రధాన నదుల్లో ప్రవహించే నీరు 85% నీరు ప్రవహించడం జరుగుతుంది. రెండోది మధ్యతర నదులు 44 నుండి. ఈ మధ్యతర నదులు ఎన్నండి? 44. 2000 నుండి 20,000 చదరపు కిలోమీటర్లు ఉన్న నదులు మధ్యతర నదులుగా చెప్పుకుంటున్నాం. అయితే ఈ మధ్యతర నదులు ప్రవహించే నీరు 7% నీరు ప్రవహించడం జరుగుతుంది. అలాగే తర్వాత వచ్చి చిన్న తరహా నదులు. ఈ చిన్న తరహా నదులు ఎన్నండి? 55. ఈ చిన్న తరహా నదులు మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే 2,000 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ ఉండే నదులన్నీ చిన్న తరహా నదులుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ చిన్న తరహా నదులు ప్రవహించే నీరు శాతం 8% నీరు ప్రవహించడం జరుగుతుంది. అలాగే తర్వాత చూసినట్లయితే
అంతర్భూభాగ నదులు. ఈ అంతర్భూభాగ నదులు అంటే ఏంటో మనం చూద్దాం. నది సముద్రంలో కలవకుండా ఉప్పు నీటి సరస్సులో కానీ ఎడారుల్లో ఇసుకలో ఇంకిపోతే అలాంటి నదులను అంతర్భూభాగ నదులు అంటారు. ఏంటండి, సముద్రంలో కలవకుండా ఉప్పు నీటి సరస్సులో కానీ ఎడారుల్లో ఇసుకలో ఇంకిపోతే అలాంటి నదులని అంతర్భూభాగ నదులుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గగ్గర్ నది, అలాగే లూని, బాణి నది. ఈ నదులు అంతర్భూభాగ నదులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే గగ్గర్ నది గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. ఈ గగ్గర్ నది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో శివాలిక్ కొండల్లో జన్మిస్తుంది. ఎక్కడండి? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో శివాలిక్ కొండల్లో జన్మిస్తుంది. అలాగే పంజాబ్, హర్యానా రాష్ట్రాల సరిహద్దుగా ఒకప్పటి సరస్వతి నది స్థానంలో ప్రవహిస్తూ రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్ గర్ వద్ద ఇసుకలో ఇంకిపోతుంది. ఎక్కడండి? రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్ గర్ వద్ద ఇసుకలో ఇంకిపోతుంది ఈ గగ్గర్ నది. అలాగే ఈ గగ్గర్ నది భారత్లో అతిపెద్ద అంతర్భూభాగ నదిగా చెప్పుకోవడం జరుగుతుంది. భారత్లోనే అతిపెద్ద అంతర్భూభాగ నది ఏదయ్యా అంటే ఈ గగ్గర్ నది. అలాగే దీనికి ఉపనదులు 1 సరస్వతి, 2 చైతన్య, 3 మార్కండేయ. ఈ 3 నదులు కూడా గగ్గర్ నదికి ఉపనదులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే తర్వాత లూని నది. ఏంటండి? అంతర్భూభాగ నదిలో రెండోది లూని నది. ఇది లవణవరి, అలాగే లోనారి, సాల్ట్ రివర్ అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఈ లూని నది రాజస్థాన్ రాష్ట్రంలోని ఆరావాలి ఈ లూని నది రాజస్థాన్ రాష్ట్రంలోని ఆరావాలి పర్వతాల్లోని అన్నా సాగర్ సరస్సు వద్ద జన్మిస్తుంది. ఎక్కడండి? రాజస్థాన్ రాష్ట్రంలోని ఆరావాలి పర్వతాల్లోని అన్నా సాగర్ సరస్సు వద్ద జన్మించి పుష్కర సరస్సు గుండా ప్రవహించి గుజరాత్ రాష్ట్రంలోని రాన్ ఆఫ్ కచ్ వద్ద ఇసుకలో ఇంకిపోతుంది. ఈ లూని నది మొదట రాజస్థాన్ రాష్ట్రంలోని ఆరావళి పర్వతాల్లో జన్మించడం జరుగుతుంది. అలాగే ఆరావళి పర్వతాల్లోని అన్నా సాగర్ సరస్సు వద్ద జన్మించి పుష్కర సరస్సు గుండా ప్రవహించి గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ వద్ద ఇసుకలో ఇంకిపోవడం జరుగుతుంది. అలాగే ఈ లూని నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం అజ్మీర్. ఏంటండి? ఈ లూని నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం ఏంటి? అజ్మీర్. ఇది ఎక్కడ ఉందండి? రాజస్థాన్ రాష్ట్రంలో. అలాగే తర్వాత చూసినట్లయితే బాణి నది. బాణి నది ఇది రాజస్థాన్ రాష్ట్రంలో జన్మించి సాంబార్ సరస్సులో కలుస్తుంది. ఎక్కడండి? రాజస్థాన్ రాష్ట్రంలోని జన్మించి సాంబార్ సరస్సులో కలుస్తుంది ఈ బాణి నది. అయితే తర్వాత చూసినట్లయితే సాంబార్ సరస్సు ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఈ సాంబార్ సరస్సు మన భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో కలదు. ఇది ఎక్కడ ఉందండి? రాజస్థాన్ రాష్ట్రంలోని ఈ ఉప్పునీటి సరస్సును మనం చూడడం జరుగుతుంది. అలాగే తర్వాత చూసినట్లయితే వంశధార నది. ఈ వంశధార నది ఒరిస్సా రాష్ట్రంలోని జైపూర్ కొండల్లో జన్మిస్తుంది. ఎక్కడండి? ఒరిస్సా రాష్ట్రంలోని జైపూర్ కొండల్లో జన్మించి ఆంధ్రప్రదేశ్లోకి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వద్ద ప్రవేశించి శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మొదట ఒరిస్సా రాష్ట్రంలోని జైపూర్ కొండల్లో జన్మిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వద్ద ప్రవేశించి అలాగే శ్రీకాకుళం జిల్లాలోనే కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది ఈ వంశధార నది. అలాగే ఈ వంశధార నదికి ఉపనది
మహేంద్ర తనయ ఏంటండి? ఈ వంశధార నదికి ఉపనది మహేంద్ర తనయ. ఇది శ్రీకాకుళం రాష్ట్రంలోని మనకి కనిపించడం జరుగుతుంది. అయితే వంశధార నదిపై శ్రీకాకుళం జిల్లాలో గొట్టా బ్యారేజ్ కలదు. ఎక్కడండి? శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదిపై గొట్టా బ్యారేజ్ అనేది నిర్మించడం జరిగింది. అలాగే వంశధార నదిపై శ్రీకాకుళం జిల్లాలో బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు కూడా కలదు. ఏంటండి? ఇదే వంశధార నదిపై శ్రీకాకుళం జిల్లాలోని బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు కలదు. అలాగే తూర్పు కన్ముల్లో జన్మించి బంగాళాఖాతంలో కలిసే నదుల్లో పొడవైన నది వంశధార నది. తూర్పు కన్ముల్లో జన్మించి బంగాళాఖాతంలో కలిసే నదుల్లో అతి పొడవైన నది వంశధార నది. అలాగే ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలోని నాగావళి నది గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.